హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీఆర్ గోయింగ్ ఫర్ సండే స్ట్రీట్ షాపింగ్. సో దాన్ని నార్మల్గా అయితే సండే బజార్ అంటారు. మా తమ్ముడు పొద్దున్నే పోయొచ్చాను కానీ ఫిట్ కానీ తెచ్చుకున్నాడు. సో వీఆర్ గోయింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ దట్ క్లాత్స్. మీ ఇద్దరు ఏం చేస్తుండ్రు? ఏట చేయకూడదు మా పాలు తీసుకొస్తాలే ఉండు, దానికి పాలు తీసుకొస్తా. ఏంటిది తీసుకొస్తా ఉండు, పాలు పక్కన పెట్టినా. అవి పెట్టకూడదు. ఏదిగో మిల్క్, చిన్నగా చిన్నగా. కాలు తీమా, కాలు అట్ట పెట్టకూడదు. బుడ్డోడు మాత్రం ప్యూర్ పెట్ లవర్. అసలు ఏ యానిమల్ చూసినా కూడా తన దగ్గరికి పోవాలి, తను టచ్ చేయాలి, ఫీల్ కావాలి, ఆడుకోవాలి. వాడు అట్లా ఉంటుంది వంతోని. సో మేము నార్మల్గా వాళ్ళిద్దరు బయట కూర్చొని ఆడుకుంటుంటే నేను కూడా పోయి జాయిన్ అయిన వాళ్ళతోటి. సో పాలు తెచ్చాను అంటే ఆ అన్నాడు, అంత అయింది ఓకే. సో అది వాళ్ళ మమ్మీ దగ్గర వదిలిపెడతా అని మా హస్బెండ్ తీసుకుపోయిండు. వాళ్ళ మమ్మీని చూసిండు బుడ్డోడు. అమ్మ వాళ్ళ మమ్మీని కూడా తీసుకొని రా, వాళ్ళ మమ్మీని తీసుకొస్తే ఆ పిల్లలు కూడా వస్తారు అని అంటున్నాడు. ఇంత లేడు మనకి, ఎంత ఐడియానో చూడండి. ఇక్కడ ఇంకా మళ్ళీ బలవంతంగా ఏడిపించుకుంటా ఈ బబ్బులు కొనుక్కున్నాడు. సో నాది కూడా తీరా వీడియో అంటే సర్లేని తీస్తా అని ఎట తీసిండో చూడండి. సో నేను కనుప రావాలి, కానొస్తున్నానా? ఈరోజు ఇద్దరు మ్యాచింగ్ మ్యాచ్. ఓకే, వీఆర్ గోయింగ్ టు సండే బజార్. ఎక్కడికి పోతున్నా? సండే బజార్. ఇంకా బుడ్డోని ఇంట్లో అమ్మ దగ్గర వదిలిపెట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. మా తమ్ముడు కూడా వస్తాడు, ఆడు కూడా. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ ముందుకు పోతా ఉన్నామా. సో క్లైమేట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇక్కడ బెంగళూరులో ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ అంబేద్కర్ ఫొటోస్, స్టాచ్యూస్ కంపల్సరీ ఉంటాయి. ఇది వచ్చేసి వెజిటేబుల్ మార్కెట్ అనమాట, హోల్సేల్కి అట్లా దొరుకుతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సండే బజారు. దీన్ని చోరు బజార్ కూడా అంటారు, అంటే దొంగతనం చేసి తీసుకొచ్చి అమ్మడం కూడా. ఇక్కడ మేము పార్కింగ్ చేస్తున్నాము. మా హస్బెండ్ ఏమో హెల్మెట్లు, ఈ పెట్రోల్ పోసేటప్పుడు ఒక కీ ఉంటుంది కదా, ఆ కీని ఓపెన్ చేసి దాంట్లో హెల్మెట్కి వచ్చే దారంని దాంట్లో పెట్టి బీగం వేసి వస్తుండు. ఎందుకంటే ఎవరు తీసుకుపోకూడదు కాబట్టి. ఇంకా మొత్తానికైతే మేము చిన్నగా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేసినాము. అసలు ఎంతమంది రష్ అంటే అంతమంది రష్. షూలు ఇవన్నీ నాకు తెలిసి దొంగతనం చేసి తీసుకొచ్చి ర్యాప్ చేసి అమ్మేదే. గ్యాస్ స్టవ్ నుంచి ఒక స్పూన్ నుంచి ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కిక్కర్లు అన్నీ. ఈ చెప్పులు మాత్రము 75 రూపీస్. అసలు నేను తీసుకోలేదు. ఇంకా మేము అసలు స్టార్ట్ కూడా చేయలేదు, అర్థమైన లేదు నాకు సోడా కావాలని. ఇక్కడ మా హస్బెండ్ సోడా తీసుకుంటుండు. సో సోడాలో వాళ్ళు స్ప్రైట్ కొంచెము ఉప్పు వేసి నిమ్మకాయ పిండి మళ్ళీ సోడా కలుపుతున్నారు అంతే. అదే సోడా, స్వీట్ అండ్ లైమ్ సోడా తీసుకున్నాం మేము. ఇంకా అక్కడి నుంచి తాగి స్టార్ట్ అయినాం చిన్నగా. చూడండి దొంగతనం చేసిన కెమెరాలు. అరే అది ఎవరు కొంటారా? ఈ గిన్నెలు, చెంచాలు అంటే, బ్యాగులు అంటే ఓకే, ఈ ఇనుము పట్టినవి పాసిపోయినవన్నీ ఎవడు కొంటారు నాకు అసలు అర్థం కాదు. అట్లాంటి మనుషులు కూడా ఉండరా అయ్యా. ఇంకా కొన్ని దేవుని సామాన్లు, ఇత్తడివి అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు హోల్సేల్కి. చిన్నగా తవిల్లాడుకుంటా ఒక స్టేజ్కి వచ్చినామన్నమాట. ఇక్కడ చూసినా కూడా మళ్ళీ ఇత్తడివి అవన్నీ అమ్ముతూ ఉన్నారు. మనం ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ముందుకు నడుచుకుంటూ పోతూ ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా చూస్తూ ఉన్నాడు అనమాట ఫార్మల్స్. సర్లే అని బాయ్స్వి 100 రూపీస్ ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్ 150 తక్కువ దొరుకుతాయి, చీప్. కానీ క్వాలిటీ కూడా అట్నే ఉంటాయి, బాగానే ఉంటాయి. మరీ అంత చీప్ క్వాలిటీ కాదు, యావరేజ్ మోడర్న్ అని కూడా చెప్పొచ్చు. ఇంక ఇక్కడ మా తమ్ముడు కూడా మాతో పాటు జాయిన్ అయ్యింది అనమాట. ఈ స్ప్రే బాటిల్ 100 నుంచి 500 వరకు రేంజ్లో. పిల్లల బట్టలు మాత్రం షాప్లో సూపర్ ఉన్నాయి. ఇంకా బామర్ది ఇద్దరు స్టార్ట్ చేస్తుంటారు అనమాట బట్టలు ఎత్తుకనికి. తీస్తా ఉన్నారు.
ఈ డ్రిల్లింగ్ మిషన్లు అవి కూడా ఎవర్రా కొంటారు? ఎక్కడనో దొంగతనం చేసుకొచ్చి ఆడ అమ్ముతారు. దాన్ని కూడా తక్కువకి తీసుకొని మాట్లాడి తీసుకుంటారు. మనమేమి వాళ్ళిద్దరికి సర్వెంట్ అనమాట. వాళ్ళు తీసుకున్నామని మనం పట్టుకోవాలి. ఇంకా మా హస్బెండ్ ఏమన్నా చేయి పట్టుకొని వదలలేదు. ఎందుకంటే అంతమంది రష్ తగులుకుంటూ దొబ్బుకుంటూ పోతారు. ఇంకా ఆ చేయిని పట్టుకొని అసలు వదలలేదు. ఇంకా నా ఫోన్ ఏమో మా తమ్మునికి ఇచ్చిన, ఇంకొక ఫోన్ ఏమో మా హస్బెండ్ జోబులో ఉంది. ఇంకా నా అక్కడ ఫోన్ లేదు కదా, తప్పిపోతుంటే ఇంకా నాకు ఉంచుతుంది అట్నే. ఇంకా అందుకే చేయి పట్టుకొని పోతా ఉన్నాడు అనమాట. ఇక్కడ అసలు ఫోన్లు చేతితో పట్టుకున్నామంటే అయిపోయిందిరా స్వామి. ఇట్లా గుంజుకొని ఉరికిండ్రంటే వాళ్ళు యాసందులు ఉరుకుతుండ్రో కూడా అర్థం కాదు. అంత ఈ పట్ట పగలే దొంగతనం జరుగుతుంది, అట్లుంటుంది. ఇంకా మేము తీసుకొని ఇంకా చక్కగా దొన్నె బిర్యానీకి పోయినాము తిందామని. కర్ణాటక ఫేమస్ బిర్యానీ ఇది, దొన్నె బిర్యానీ. అది కూడా ఈ హోటల్ అయినా కరెక్ట్ అంటే కరెక్ట్గా స్పాట్ చూసి మరీ పెట్టిండు. ఎందుకంటే చిక్పేట కానీ సండే బజార్లో ఫుడ్ తినాలంటే మనం ఎత్తుక్కోవాలి, ఇంకొకటి అక్కడ దొరకదు సామాన్యంగా. వీళ్ళు మాత్రం కరెక్ట్గా స్పాట్ చూసి పెట్టినారు. ఎందుకంటే చాలా మంది తిరిగి ఆకలేస్తుంది అట్లా జరుగుతుంది కదా. ఒకటేమో ముందు ఉంది, అది ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ బై వాక్ చేస్తే కానీ అది హోటల్ రాదు. ఇదేమో ఎంట్రన్స్లోనే పెట్టినరు, మామూలుగా లేదు. ఇంకా నేను మా హస్బెండ్ మటన్ బిర్యానీ తీసుకున్నాము, మా తమ్ముడేమో చికెన్ బిర్యానీ తీసుకున్నాడు. ఇంకా మేము వెయిట్ చేస్తాం అనమాట మా ఫుల్ ఆర్డర్ వచ్చేంత వరకు. ఫుల్ ఆర్డర్ వచ్చింది. ఇంకా అంటే వీళ్ళు కూడా ఒక రైస్ వేస్తారు, దాంట్లో చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్ వేస్తారు, ఒక గుడ్డు, మళ్ళీ ఆనియన్స్ వేసి ఇస్తారు. అయితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది రా అయ్యా, నచ్చింది, నాకు బాగా నచ్చింది టేస్ట్. ఇంకా మేము పైకి పోయినాం అనమాట తీసుకొని, సెల్ఫ్ సర్వ్ అది. ఇంకా అందుకే పైకి పోయి చూస్తే స్పేస్ లేదు. ఒక ఆమె అదృష్టానికి అప్పుడే తిని లేస్తూ ఉన్నది, ఖాళీ దొరికిందని. ఇంకా మేము కూడా వెయిట్ చేసి, ఇంకా అక్కడ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా, సో ఇంకా పట్టుకొని వెయిట్ చేస్తున్నాము. క్లీన్ చేసినామంటే కూర్చున్నాము. నిజంగా అక్కడ ఎంతమంది వస్తారంటే ఈయనకు దగ్గర మొత్తం పోయి ప్రాఫిట్ లక్షలలో రావచ్చు, అంత మంచి బిజినెస్ అది నిజంగా. ఇంకా స్టార్ట్ చేసినాము. ఆ ఎండకు తిరిగి ఒకసారి ఎండ ఉంటుంది, ఒకసారి మోడంగా వాన పడిందంటే అయిపోయినామే మేమైతే. ఇంకా మొత్తానికైతే స్టార్ట్ చేసినాము. ప్రశాంతంగా కూర్చొని ఒక్కొక్క ముద్ద ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. తినేటప్పుడు మాట్లాడుతున్నాం, అరే మనకెందుకు ఇట్లాంటి ఐడియాలు రావు అని. అంటే కరెక్ట్గా స్పాట్ చూసి పెట్టిండు కదా, మనకెందుకు ఇట్లాంటి ఐడియాలు రావు, మనం కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా అని నాకు ఒక ఫీలింగ్. మీరేమంటారు కమెంట్ చేసి చెప్పండి. సో నడిచేటప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే అంత ఇరిటేషన్ వస్తుంది. నాకు ఎక్కువ క్రౌడ్ ఉంటే కాదు, మీకు కూడా అంతేనా? నాకు తెలిసి చాలామంది గర్ల్స్ అట్నే ఉంటారు, గర్ల్స్ అనే కదా, ఈవెన్ బాయ్స్ కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటే వాళ్ళకి నచ్చదు. సో కమెంట్ చేయండి అట్లాంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే. ఇంకా మొత్తానికైతే తిని స్ప్రైట్ తీసుకున్నారు. లేదు నాకు స్ప్రైట్ వద్దని మళ్ళీ గోలీ సోడా తీసుకున్నారు. దీంతో మా తమ్ముడు బ్లూబెర్రీ, మా హస్బెండ్ ఆరెంజ్ తీసుకున్నాడు. నేనేమో జీరా తీసుకున్న, అరుగుతుందిలే అని. టేస్ట్ మాత్రం దరిద్రంగా ఉంది, డిఫరెంట్గా ఉంది అసలు. మా తమ్మునికి ఇస్తే తాగి, అబ్బే ఏంది మే ఇట్లాంటి తీసుకున్నావు అని అన్నాడు. ఇంకా ఏం చేద్దాం చెప్పండి, తీసుకున్నందుకు మొత్తం తాగాలి కదా అంటే డబ్బులు బొక్క. మా హస్బెండ్ ఇంకా ఆరాంగా కూర్చున్నాను అనమాట అక్కడ. ఇంకా మేము కూడా బయలుదేరాము. అసలు ఒక కవర్ కూడా పట్టుకోడు, నాకే ఇస్తాడు. నేను బ్యాగ్లో తీసుకున్న బట్టలు వాళ్ళిద్దరు అన్నీ లోపలికి షెక్కి నా బ్యాగ్ ఫిట్ అయ్యేటట్టు పట్టుకొని పోతే మళ్ళీ నాకే ఇచ్చేసిండు మా హస్బెండ్, పట్టుకో ఏం కాదులే అని. ఇక్కడ జస్ట్ చెప్పులు స్టార్ట్ అయ్యేదే 100 రూపాయల నుంచి. సో పిల్లలవి కూడా అంతే ఉంటాయి. అసలు ఎంత బాగా పెట్టి అమ్ముతారంటే దొంగతనం చేసినా కూడా కాన్ఫిడెన్స్గా అమ్మేస్తారనమాట. ఇక్కడ వాన పడే క్లైమేట్, ఆల్రెడీ వాన పడుతుంది. ఇంకా మేమేమో ఉరకాలి కదా బండి తీసుకొనికి, ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయినామన్నమాట. మీరు నమ్ముతారో లేదో, నేను కాదు, మా హస్బెండ్ మళ్ళీ మా తమ్ముడు ఇద్దరు కలిసి 2000 చిల్లరకి షాపింగ్ చేసిండ్రు. ఏం చేసిండ్రో తెలియదు, కానీ ఆ 2000 చిల్లర షాపింగ్ మొత్తం నా బ్యాగ్లోనే ఉంది. నేనే పట్టుకున్నా. ఇక్కడ చూడండి, ల్యాప్టాప్లు, వాషింగ్ మిషన్లు, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా అమ్ముతుండ్రు. డబల్ డోరు, సింగిల్ డోరు, అన్ని డోర్ల ఫ్రిడ్జ్లు కూడా అమ్ముతారు. కావాలనేమో చూడండి. మొత్తానికి వీఆర్ ఆన్ పార్కింగ్ ప్లేస్.
పార్కింగ్ ప్లేస్. యప్పా బ్రిడ్జ్ కాడ ఆకుంటా పోవాలన్నా, బ్రిడ్జ్ కింద. సో జుట్టు ముందుకు వస్తే ఉఫ్ అనుకొని మళ్ళీ చేతిలో కష్టపడి ఎన్నికనుకున్నాను అనమాట. అంత కష్టం ఉన్నది. ఇంకా మొత్తానికైతే బయలుదేరినాము. నా వీడియోలు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్నే సపోర్ట్ చేస్తుండండి. ముందుకి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.